మొత్తంగా కాళేశ్వరం ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇటు అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షం మళ్ళీ ఆరోపణలు మొదలుపెట్టాయి. అసలు మొత్తంగా దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఈ ఆరోపణల పైన, ఈ కాళేశ్వరం ఇష్యూ పైన ఎవరికి ఎక్కువగా, ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది? అక్కమ్ గారు, మీకు పెద్దలు శ్రీనివాసరావు గారికి, అత్తగారు గారికి, మిత్రుడు యాదగిరి గారికి, అట్లాగే మెట్రో నన్ను మొదలు మాట్లాడిస్తే అక్కడ మీకే చర్చ జరిగింది. దేత్తాడి అంటే భయసుడి అన్నట్టున్నది రాజకీయ పార్టీల సమస్య. యాదగిరి గారు మాట్లాడితే వాళ్ళిద్దరికి సమాధానం చెప్తారా చెప్పడం తెలియదు. చెప్తే బాగుండేది, నేను చెప్తే కొంచెం పరుషంగా ఉంటుంది. కొంచెం మీరు మన్నించాలి రామరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు. రెండు జాతీయ పార్టీలకు అవగాహన లేదు ఈ మాట అంటున్నారు. వీళ్ళిద్దరికి కాదు, జాతీయ పార్టీలకు కావాలి. ఇద్దరు కాదు. కొన్ని వాస్తవాలు తేల్చి చెప్పేసేయండి. మనం ప్రజల కోసం మాత్రమే చర్చ పెట్టాం. అందుకని ప్రజల కోసం చర్చ పెట్టాక మొదలు ఎక్స్పర్ట్ తో పిలిస్తే ఈ సమస్య ఇట్లా ఈ రాజకీయం కాదు. నేను కాకుండా రామప్రసాద్ రెడ్డి గారు, నేను వేడిగడ్డ ప్రాజెక్టు 4 సార్లు సందర్శించాను. ఆ ప్రాజెక్టు అధికారికంగా అనధికారికంగా కూలిపోయిన తర్వాత కూలిపోక ముందు ఉంటారు. అందుకని టీఎంసీలకు మన క్యూసెక్లకు తేడా నిలవని రాజకీయ పార్టీతో మీటింగ్ పెట్టి ఎట్లా ఉంటాయి చెప్పండి. నేను అవమానించే పరిస్థితి లేదు వాళ్ళకి. అది అవగాహన కావాలంటారు. అవగాహన తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని డ్యాములు, ఎన్ని బ్యారేజ్లు తెలియకుండా మొత్తం కూలేశ్వరం అని పిచ్చి కుక్క అంటే మన కుక్కని చంపాలని పిచ్చి కుక్క అని ముద్ర వేసి చేస్తుంటే ఎట్లా అంటున్నాను. ఖచ్చితంగా రామరెడ్డి గారు ప్రయోగిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన లేదు, స్పష్టంగా చెప్తున్నాడు. నీటిపారుదల శాఖ ఉంటాయి, ఎందుకు లేదు చెప్తాను. ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు పేరు పెట్టడమే తప్పు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దానిలో 3 బ్యారేజ్ కంటే ఎక్కువ, డ్యామ్ కంటే తక్కువ. మీరు అర్థం చేసుకోవాలి. బ్యారేజ్ కంటే ఎక్కువ, డ్యామ్ కంటే తక్కువ. అంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అంటాం కదా, ఢిల్లీ మున్సిపాలిటీ కన్నా ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పెట్టడం ఇది అంతే. ఎందుకంటే బ్యారేజ్లలో 3-4 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు నిర్వహిస్తే సరైనది కాదు. పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? మనకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కాదా? కేంద్ర జలవనరుల వాళ్ళందరూ గడిపీకినరా, నిద్రపోయినరా, పండుకున్నారా? ఈ ప్రాజెక్టును కేసీఆర్ ఒక్కడు కట్టుకోలే. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపితే డిపిఆర్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఆమోదించింది. అంటే అంత గడిపోతే ఒకటేనే పోయిందా? ప్రాజెక్ట్ అంతా కట్టిందా? ఒకటేనే కట్టిందా? నేనేమంటే అవినీతి ఉంది. నేను టీఆర్ఎస్ వాళ్ళు లేరు అందుకని చెప్పిన. అవినీతి ఉంది, ఇందులో ఆశ్రయ పక్షపాతం ఉంది, డబ్బులు దొబ్బారు, సమస్య లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి అక్కడ. ఎందుకంటే ఏటీఎం లాగా అని ఏమో మోడీ గారు మాట్లాడతారు. నేనేమంటున్నాను, ఇప్పుడు మొదలు చెప్తాను, అసలు అవగాహన కోసం చెప్తున్నాను. ఇందులో 3 బ్యారేజీలు ఉంది. 3 బ్యారేజీలో మొట్టమొదటి మేడిగడ్డ ఎక్కడ కట్టిన కూడా తెలియకుండా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ప్రాణహిత నది కలిసిన తర్వాత ఆదిలాబాద్ 3 దిక్కుల నీళ్ళే ఉంటాయి. పైన గంగా, ప్రాణహిత, అక్కడి నుంచి కిందికి వచ్చిన తర్వాత గోదావరిలో కాళేశ్వరం దగ్గర వస్తుంది. కలిసిన తర్వాత 22 కిలోమీటర్ల దూరంలో కింద దిగువన అది 100 మీటర్లు, 90 మీటర్లు, 89 చిల్లర మీటర్లు. అంటే సముద్ర మట్టానికి ఎప్పుడు బ్యారేజీలు కానీ డ్యాములు కానీ ఏం చేస్తారంటే సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో అని లెక్క పెడతారు. 89 మీటర్ల ఎత్తులో అది నిర్మాణం జరిగింది. అంటే 89 మీటర్లు అక్కడ ఉండదు సముద్ర మట్టం నుంచి. దానికి 16.17 టీఎంసీలు, అంటే సుమారు 16 టీఎంసీలు. ఇంతకు రామరెడ్డి గారు చెప్పారు చక్కగా. అది మన 13కో 12కో వచ్చింది సిల్ట్. ఏదైతే శాండ్ బ్యాగ్స్ విధానంలో దీన్ని కట్టింది. ఈ 3 బ్యారేజీలు కూడా చెప్పాను కదా. శాండ్ బ్యాగ్స్ విధానం అంటే ఇట్లా పైన ఒకటి వేస్తారు, ఇట్లా అడ్డం వేస్తారు, కింద నీళ్లు పోవచ్చు, కింద సీపేజ్ ఉంటుంది. అట్లాంటి విధానం ప్రపంచంలో మొట్టమొదటిసారి బ్యారేజ్ ను స్టాండ్ బ్యాగ్స్ విధానాలు కట్టడం, బ్యారేజ్ ఇంత నిల్వ చెప్పడం మొట్టమొదటి మేడిగడ్డ ప్రాజెక్టు. ఈ 2 నదులు కలిసిన తర్వాత దాని మీద కన్నేపల్లి పంప్ హౌస్ అనేది మళ్ళీ కాళేశ్వరం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది పోవాలి, మునిగిపోయింది. కరెక్ట్. కాళేశ్వరం ఎప్పుడు పోయింది? 30 లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తే అది 10 మీటర్ల లోతు కట్టింది కనుక మునిగింది. ఆ తర్వాత మునిగలే. ఒక్కసారి ఎప్పుడో మునిగింది అది. రెండో చెప్తున్నాను, దానిపైన గోదావరి నది ఇక్కడ ప్రాణహిత కలిసిన కాకుండా మీదికి అన్నారం బ్యారేజ్ కట్టాలి. అది సుమారు 9 టీఎంసీల చిల్లర, 10 టీఎంసీ లోపు ఉంటుంది. దాని మీద సుందిల ప్రాజెక్టు గోదావరి కానీ దగ్గర ఉంటుంది. అదేమో దాదాపు 8 చిల్లర, అంటే 9 టీఎంసీలు అది ఉంటుంది. ఈ 3 కూడా బ్యారేజ్ కమ్ డ్యామ్. ఈ 3టికి కూడా కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ పూర్తి పర్మిషన్లు ఇచ్చింది. దాని ప్రకారం చెప్పింది. ఎవడో ఇంజనీర్ కుర్చీ చేసుకొని కూర్చున్న కేసీఆర్ కట్టింది కాదు. దాని మీద ఎల్లంపల్లి శ్రీపాదరావు గారు నక్సలైట్ చంపిన ఆయన పేరు మీద ఆ ప్రాజెక్టు పేరు పెట్టిండ్రు. ఎల్లంపల్లి అనే దగ్గర 20 టీఎంసీలు, 19.7 టీఎంసీలు, అంటే 20 టీఎంసీలు అనుకోండి. అది ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో కట్టింది. అక్కడి నుంచి మనకు హైదరాబాద్ నీళ్లు వస్తున్నాయి. ఈ 3 బ్యారేజీల ద్వారా ఎప్పుడు నీళ్ళు తీసుకుందాం అనుకున్నారు? కాళేశ్వరం అంటే ఈ 3 కాదు, పంప్ హౌజులు, మన రిజర్వాయర్లు, దాంతో పాటు మన టన్నెళ్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు టన్నెళ్లు, ఇవన్నీ చేస్తేనే ఇక్కడ దాకా వచ్చింది. దానిపైన లోయర్ మానేరు మీద మళ్ళీ మిడ్ మానేరు మీద అప్పర్ మానేరు, ఆ మీద శ్రీరామ్ సాగర్ ఉంది. ఇవేమో మానేరు మీద చెప్పినాయండి.
శ్రీరామ్ సాగర్ కింద కడెం ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. మన గోదావరి మీద వేరే నది మీద ఉంటుంది. అంటే చిన్న వాగు నది లాంటి. ఇది మొత్తం గోదావరి స్వరూపం ఇది. ఏమైనా కడెం నది అంటే అది బోధి నుంచి వస్తుంది రామరెడ్డి గారు. అది గోదావరిలో కలుస్తుంది అంతే. కనుక శ్రీరామ్ సాగర్ నీళ్ళ మన ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా ఆయకట్టు కోసం ఇది కట్టింది. దీనిలో ఏంటంటే 1,00,000 కోట్లు ఖర్చు కాలేదు. 94,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. 94,000 కట్టాలి. ఇప్పుడు ఏదో 2 పిల్లలు కూలిపోయిన అంటున్నారో అది కేవలం 4,300 కోట్ల రూపాయలతో కట్టిన 85 పిల్లర్స్ ఉన్నాయి. దాని మీద 2 పిల్లలు కుంగినాయి. నేను టీఆర్ఎస్ అనుకూలంగా కుంగినాయి అంతే. అంటే రామ్మోహన్ రావు కూలడానికి ప్రధాన కారణాలు అంటే ఏంటివి? ఏమైనా సాంకేతిక లోపాలని చెప్పుకోవచ్చా, లేకపోతే నిర్మాణమే సరిగ్గా జరగలేదా? నేను ఇంజనీర్ ధర్మారావు గారితో పనిచేసిన, శ్యాంప్రసాద్ రెడ్డి గారితో పనిచేసిన మొత్తం నేను చెప్తాను. ఒక్క నిమిషం కొంచెం అక్కడికి మాట్లాడుతున్నాం. అక్కడ శాండ్ బాక్స్ విధానంలో కట్టడం వల్ల ఏంటంటే కింది నుంచి ఇసుక కొట్టుకపోతుందా అంటే మరి ఎన్టీఆర్ మన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చూసింది కదా. వాళ్ళంటే రామరెడ్డి గారు మెయింటెనెన్స్ లేకుండా కట్టిన తర్వాత దాన్ని విడిచిపెట్టింది గాలి, దానివల్ల పోయింది. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పింది కదా, కరెక్ట్ అక్టోబర్లో కుంగిపోయింది. నవంబర్ 30 ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ తాత్కాలిక ప్రభుత్వం రిపేర్ చేయలేదు కూడా, అప్పటికప్పుడు చేయలేదు. ఎందుకంటే అప్పుడు దాదాపు 16 టీఎంసీల నీళ్ళు నిండా ఉన్నాయి. దానికి అన్ని రిజర్వాయర్లలో 3 కూడా మనకు నీళ్లు. ఆ నీళ్ళని విడిచిపెట్టే క్రమం ఎప్పుడు చేసిండు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విడిచిపెట్టింది. అప్పటిదాకా ఉన్నాయి కదా, నీళ్ళు అయితే ఉన్నాయి కదా, కొట్టుకపోలే కదా. అయితే దీన్ని ఏమైతుందంటే రాజకీయం చేసి 1,00,000 కోట్లు అవినీతి అంటే జరిగిందే 1,00,000 కోట్లు పని కాదా. మరి అవినీతి 1,00,000 కోట్లు అంటే ఒకసారి మీరు చెప్పడం, దాని కింద మనకు మిడిమాలిన తర్వాత అన్నసాగర్ డ్యామ్ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్లు అన్ని కూడా నదుల మీద లేవు. గంగాళం కట్టుకున్నాడు. గంగాళం ఇంట్లో నీళ్లు నల్లారే బంద్ అయితే ఏం చేస్తాం మనం? మగ్గుల బంకి ఇట్లా అన్ని పట్టుకుంటాం కదా. అట్లా అన్నసాగర్ రిజర్వాయర్, దాని కింద రంగనాయక సాగర్ రిజర్వాయర్ 3 టీఎంసీలు అది. దాని తర్వాత ఏదైతే మల్లన్న సాగర్ రిజర్వాయర్ మా ఊరికి పక్కనే ఉంటుంది. చూడలేదు వీళ్ళందరూ కూడా సమస్య అది. 50 టీఎంసీలు 7 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు పైన ఉన్నవి మీరు కింద అని చెప్తున్నారు. అనంతగిరి తర్వాత రంగనాయక సాగర్, తర్వాత అన్నసాగరు, అనంతగిరి, అట్లాగే రంగనాయక సాగర్ తర్వాత మనకి